50 సంవత్సరాలుగా ఎన్నో జైత్రయాత్రలు, ఎన్నో ల్యాండ్ మార్క్స్, మరెన్నో మైల్ స్టోన్స్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తద్వారా భారతీయ చిత్ర పరిశ్రమకి అందించిన మహోన్నతమైన నిర్మాత ఆయనే అశ్విని దత్ చలసాని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇంకా అన్నిటికీ కలిపి ఒకటి కల్కి అని ఇచ్చారు. ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ పార్ట్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి ప్రభాస్కి, కమల్ హాసన్కి తక్కువ, అమితాబ్ బచ్చన్ గారు ఆయనకి అర్థం. ఈ మూడు రామారావు గారితో సినిమా చేయకపోవడానికి కారణం అంటే కథలు సరైన కథలు దొరకనా, లేకపోతే ఆయన బాగా బిజీ అయిపోవడం వలన? ఆయన బాగా బిజీ అవటం వల్ల ఒకటి, ఆ బిజీలో కూడా నువ్వు జగదేకురుడు అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు, సైక్లోన్లో రిలీజ్ అయినప్పుడు ఆయన ఒక పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తున్నారు. నేను గుంటూరులో సినిమా చూసి, నూనె షో చూసి, అమ్మయ్య గుంటూరులో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక ఈ పార్టీకి అన్ని చోట్ల బాగానే ఉంటుంది రెస్పాన్స్ అని అనుకుంటూ వెళ్తున్నాం. ఇంట్లోకి ఆయన కారు వచ్చి ఎదురు వస్తున్నారు. వెళ్కింది ఆపి పీడితే ఆయన ఆపారు. ఆపి చెప్పి వెరీ గుడ్, మంచి సినిమా తీసావు, తుఫాన్ గిఫాన్ అన్నిటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది, గుడ్. ఆయన జీవితంలో అంటే బసవరామ్ తారకం గారు పోవడం, అదే స్థానంలోకి లక్ష్మీభారత్ అనే కొత్త వ్యక్తి రావడం, ఏం చేసినా అది ఇంటి వరకు సమాచారమే తప్ప బయటికి. అమరావతికి తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చి స్థిరపడాల్సిన అవసరం ఉంది అని అన్నట్టుగా చాలా ఆశాజనకంగాను ఆసక్తికరంగాను కూడా మాట్లాడుతున్నారు. సినిమాకి క్యాపిటల్ అనేది విజయవాడే. ఇప్పుడైనా క్యాపిటల్ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా అక్కడి నుంచే రిపోర్ట్లు రావటం, అక్కడికే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. ఇది 100కి కోటిపాళ్ళు స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలోనే అగ్ర నిర్మాత అని అనాలంటే ఆ మాట ఆయన ఒక్కరికే చెల్లుతుంది. 50 సంవత్సరాలుగా ఎన్నో జైత్రయాత్రలు, ఎన్నో ల్యాండ్ మార్క్స్, మరెన్నో మైల్ స్టోన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తద్వారా భారతీయ చిత్ర పరిశ్రమకి అందించిన మహోన్నతమైన నిర్మాత ఆయనే అశ్విని దత్ చలసాని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనకి సాదర స్వాగతం పలుకుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అంటే ఈ సందర్భం చాలా అమూల్యమైన సందర్భం సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన సందర్భం. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆయనతో పాటు మీరు జీవితాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్ళు మీరు ఒక నిర్మాతగా సినిమా పరిశ్రమలో నిలబడిన, లేదా ఒక వ్యక్తిగా, సమగ్రమైన వ్యక్తిగా నిలబడిన ఆయన మీరు తలుచుకోకుండా ఉండలేరు ఏ క్షణమైనా. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి సార్? చాలా మహత్తరంగా ఉంటాయి సార్. ఎన్టీ రామారావు గారు అంటే ఆ పేరు తలుచుకుంటేనే గుంట్లో గూలు వస్తుంది. అంత మహానుభావుడు. నేను 1974లో ఓసిత్ కథ తీసి దాన్ని ఆయన చూపించడానికి తీసుకెళ్ళాను. నేను ఎవరో ఫలానా అంటే, ఫలానా నువ్వా ధర్మరాజు గారు అబ్బాయివా, అట్లా పరిచయం అయింది. వచ్చారు, సినిమా చూశాను, చాలా బాగున్నాయి, బాగా తీశాను అంటే, మరి నేను వచ్చింది మీకోసమే సార్, మీతో సినిమా తీయాలి. అసలు సినిమా నీకెందుకు అప్పుడు, మంచి సినిమా తీసావు, అయిపోయింది, వెళ్ళిపో, శుభ్రంగా వెళ్ళి వ్యాపారాలు చేసుకోగా, ఎందుకు ఈ సినిమా వ్యాపారం? లేదండి, నేను మీతో సినిమా తీస్తానికి వచ్చాను, కేవలం దానికోసమే వచ్చాను అన్నాను.
ఆయన ముందు ఒప్పుకోలేదు. ఒక వారం 10 రోజులు అలా జరిగింది. తర్వాత ఇక నా ధైర్యానికి, నా పట్టుదలకి ఉమ్, ఆయన లొంగిపోయి, సరే ఏంటి డైరెక్టర్ ఎవరు ఏంటి అని. బాపయ్య గారు డైరెక్టర్ అండి. బాపయ్య గారు మంచి కుర్రాడే అని సరే అలా మొదలైంది. ఉమ్, ఆ తర్వాత మంచి రోజు చూసి అడ్వాన్స్ ఇచ్చాం. బాపయ్య గారిని పిలిచారు. ఆయన ఏం కథ అనుకుంటున్నారంటే, ఏదో ఇట్లా ఎదురులేని మనిషి అని ఏదో ఒక ఒక టూకీగా చెప్పారు. బాగానే ఉంది అలా. ఉమ్, నేను 15 రోజులు 20 రోజులు వచ్చి కథ చెప్తానండి అన్నారు. ఆయనను రాధాకృష్ణ గారు కలిసి బౌండిపాటి. వాడిపేట రాధాకృష్ణ గారు. ఉమ్, అట్లాగే ఇద్దరు కలిసి వచ్చారు, వెళ్ళారు, కథ చెప్పారు. బాగా ఇంప్రెస్ అయ్యారు. ప్రొసీడ్ అన్నారు. అది మధుర క్షణాలు నా జీవితంలో. అలాంటి మధుర క్షణాలు ఇక ఎంత ఊహించినా రావు. ఉమ్. అంటే రోజు ఆయన్ని మీరు వెళ్ళి కలవడం. రోజు పొద్దున్నే 5:05 వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి కాసేపు కూర్చుని ఆయన టీ తాగేవారు, నాకు ఇప్పించేవారు టీ. ఇంట్లోంచి తారకం గారు వచ్చి అక్కడ కూర్చునేవారు. తారకం మనవాడికి కూడా టీ ఇవ్వండి. అట్లా నాన్న అనే పదం కూడా వాడారు చాలాసార్లు నాన్న అని. ఉమ్, తర్వాత నేను ఈ 2 సినిమాలు తీయటానికి నాకు దాదాపు 4.5 ఏళ్ళు పట్టింది. బా. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. ఉమ్, దాన్ని ఏనాడు ఒక్క మాట అనలేదు. చాలా మధురమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఉమ్, అంత బాగా చూసుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి అని అన్నీ చెప్పేవారండి. చెప్పేవారు. ఉమ్. అంత బాగా. అంటే మీరు ఆ, ఎవరైనా ఒక ఆ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి అలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఆ ఆ ప్రభావాలు మనసు మీద చాలా గట్టిగా ముద్రేస్తాయి సార్. అంటే ఒక జీవన విధానం అనండి, లైఫ్ స్టైల్ అనండి, లేకపోతే ఒక మారల్స్ అనండి, ఇంటిగ్రిటీ అనండి, అసలు ఒక వాక్ ఆఫ్ లైఫ్ అన్నది అలవాటు పడుతుంది. మీరు రామారావు దగ్గర నుంచి ఏం పుణికిపుచ్చుకున్నారు సార్? ఏది ఎక్కువ మీకు ప్రభావం చూపించింది మీ మీద? నాకు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రామారావు గారి సినిమాలే చూసేవాడిని. నాగేశ్వరరావు కూడా అప్పుడప్పుడు చూసేవాడిని. ఉమ్, వీళ్ళు కదా చిరంజీవులు అంటే వీళ్ళే కదా గొప్ప నటులు. రామారావు గారితో మొదలైతే అలా అనుకుని నేను రామారావు గారితే భక్తుడిని. ఉమ్, అలా మొదలైంది మా చరిత్ర. అలాగే ఆయన ఎన్నో విషయాలు నాకు చెప్పేవారు. ఉమ్, ఇండస్ట్రీలో ఏది, ఎవరిని, ఎట్లా, ఏంటి అని, ఇది మంచి, ఇది చెడు, ఇది మాట అని ప్రతిదీ చెప్పేవారు నాకు. ఉమ్. ప్రతి షూటింగ్కి వెళ్ళేటప్పుడు నా కార్లోనే వెళ్ళేవాడు. అవునా? అలాగే ఎప్పుడన్నా షూటింగ్ లేదయ్యా, మధ్యాహ్నం నుంచి మనం 11ంటికి వస్తావు నువ్వు, మనిద్దరం కలిసి ఇండియా సిల్క్ హౌస్కి వెళ్దాం, అక్కడ బట్టలు కొనాలి, కాస్ట్యూమ్స్ కొనాలి. అండ్ సొంత సినిమాలు అవి ఉండేవి కదా. అట్లాగే వెళ్ళేవాళ్ళం. వెళ్ళే మనిషి ప్రారంభమైంది, దిగ్విజయంగా ప్రారంభమైంది. అది అలాగే సాగుతూ ఉంది. దాన్ని 1975 డిసెంబర్ 12కి ముహూర్తం పెట్టాము. అలాగే రిలీజ్ అయింది. బాగానే ఆడింది, చాలా బాగా. తర్వాత రివ్యూస్ ఇచ్చారు. అంత బ్రహ్మాండంగా సాగింది. మీరు ఒక్కసారి దెబ్బకి స్టార్ ప్రొడ్యూసర్ ర్యాంక్ వచ్చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ అంటే అప్పుడు రామానాయుడు గారు వాళ్ళందరూ ఉండేవారు. పెద్ద ప్రొడ్యూసర్ డివి సార్, రాజు గారు ఉండేవారు, పివి సుబ్బారావు గారు ఉండేవారు, అందరూ ఉండేవారు. విజయ నిర్మాతలు ఉండేవారు. అలా కాదు కానీ నాకు ఏదో కొత్త కుర్రాడు వచ్చాడు, సినిమాలు తెస్తున్నాడు అనేది వచ్చింది. ఆ తర్వాత దాని తర్వాత యుగ పురుషుడు స్టార్ట్ చేశాం. దీనికి బాగా టైం పట్టింది. ఆ తర్వాత దాన్ని కూడా 6 monthsలో 7 monthsలో ఫినిష్ చేశాం. అది కూడా మేలో రిలీజ్ అయింది. ఓకే. అంటే తర్వాత మళ్ళీ మీరు రామారావు గారితో సినిమా చేయకపోవడానికి
కారణం అంటే కథలు సరియైన కథలు దొరక్కనా, లేకపోతే ఆయన బాగా బిజీ అయిపోవడం వలన? ఆయన బాగా బిజీ అవటం వల్ల ఒకటి, ఆ బిజీలో కూడా నువ్వు ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తావా నా కోసం అని అన్నారు ఆయన. సరేనండి అన్నాను. కాకపోతే కొంటి మనసు కదా, ఈ లోపల ఎవరితోన్నా కొట్టేసి వస్తే పోతుంది కదా అని అప్పుడు నాగేశ్వర గారితో, కృష్ణ గారితో అనుకుని అలా మొదలుపెట్టాను. ఆ తర్వాత అలా మొదలుపెట్టాను. రామారావు గారికి కలుస్తుండేవాడిని. ఇక ఆ తర్వాత కాలక్రమేణా ఈ రామారావు, నాగేశ్వర, కృష్ణ, సోమన్ బాబు ఇట్లా వెళ్ళిపోయాం. ఒకరి తర్వాత ఒకరు. ఇక వాళ్ళందరూ వెయిటింగ్లో ఉండబట్టి నాకు కూడా అంత టైం సరిపోవాలి. అంటే మీకు రామారావుతో చేసిన తర్వాత తక్కువతో చేయడానికి మీకు ఏ రకమైన ఇబ్బంది? ఏమీ లేదు, ఇబ్బంది లేదు. రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చాడు మన దగ్గరికి. ఎవరి కాళ్ళు రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు, రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు. ఇదే వరుస సాగిపోయింది. నాగేశ్వర గారు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. 3 సినిమాలు చేశారు ఆయన. అవునండి. నాగేశ్వర పెద్ద నిర్మాత, దత్ అంటే అనేవారు ఆయన కూడా. అలాగే అదే మీరు ఇండియన్ సినిమాలోనే యంగెస్ట్ స్టార్ ప్రొడ్యూసర్ మీరేనేమో. అంతేనా మరి, ఇంచుమించుగా నేను 21 స్టార్ట్ అవుతుండగానే సినిమా స్టార్ట్ చేశాను. బా, వెరీ యంగ్ సార్. అంటే డిగ్రీ అయిపోగానే? అంతే, డిగ్రీ అయిపోగానే వచ్చాను. ఆ వసతిగా ఫినిష్ చేసి దీని మీద పడ్డాను. మీరు విజయవాడ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తానంటే నవ్వలేదా సార్ మిమ్మల్ని చూసి? నవ్వుకునేవారేమో. అయినా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా ఏంటరా ఇడు అని అనుకునేవాడు కూడా ఉంటారు కదా. అవును. ఆ తర్వాత నేను బుక్ చేసిన తర్వాత ఆయనతో సినిమా తీయటం మొదలుపెట్టిన తర్వాత షాక్ ఏమో బెజవాడ అంతా. షాకే, ఇండస్ట్రీ అంతా షాకే. ఎలా ఉండేదండి రామారావు మార్కెట్ అప్పటికి మీరు వెళ్ళి సినిమా తీసే టైంకి? చాలా బాగుండేదండి. చాలా అంటే ఆయన 2 లక్షలు తీసుకున్నారు, నా దగ్గర కూడా 2 లక్షలు తీసుకున్నారు అనుకుంటా. 175 తీసుకున్నారు, గుర్తులేదు. నేను వాణిశ్రీకి 2 lakhs ఇచ్చాను ఆ సినిమాలో హీరోయిన్. అబ్బా, ఈయనకి ఎంత ఇస్తే అంత ఇచ్చారు? ఇచ్చాను. ఆవిడ కూడా బాగా కోఆపరేట్ చేసింది. అట్లా అయిపోయింది. కానీ రామారావు గారితో తీసాము 2 సినిమాలు, ఆ రోజులు మర్చిపోలేము. ఆ తర్వాత నాకు ఆయనకి మళ్ళా నేను ఆయన సినిమాలు తీసేవాడు కదా. అవునండి. అప్పుడు నేను వెళ్ళి కలిసి నేను ప్రతిరోజు వెళ్ళేవాడిని. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వెళ్ళేవాడిని, మద్రాసులో ఉంటే మద్రాసులో వెళ్ళేవాడిని. ఆ సినిమా ఆయన ఏదో సినిమా తీశాడు, అప్పుడు ఆ సినిమా కొన్నాను నేను. అదే మన బ్రహ్మర్షి విశ్వామిత్ర కొన్నాను. పర్వాలేదు, బాగానే కృష్ణా జిల్లా మీరు తీసుకున్నారు. తీసుకున్నాను. బట్ ఆయన ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్, లేకపోతే ఆయన ఎలాగ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా స్ట్రిక్ట్గా, హైలీ డిసిప్లినేరియన్గా ఆయన సినిమాలు చేయడం అవన్నీ మీరు అబ్జర్వ్ చేసేవారా సార్? చేసేవాడిని అందరూ చేసేవాళ్ళం. అంతపాటు వెళ్ళి కూర్చోవడం అంతా జరుగుతుండేది. బయట సినిమాలకు వెళ్ళేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం. చాలా అంటే ఆయన నార్మల్గా బాగా పిసినారని, అసలు రూపాయి ఖర్చు పెట్టడానికి ఎవరు చెప్పారని ఏమీ లేదు, అంత ఏమీ లేదు. బట్ స్ట్రిక్ట్గా ఉండేవారు. అంతే తప్ప అసలు చాలా పద్ధతిగా తీసేవారు సినిమాలు. అప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్లు కూడా తీశారు కదా. అయ్యో, కృష్ణ పాండవి కానీ సీతారాం కళ్యాణ్ ఆయనవన్నీ హిట్లే కదండి. లాస్ట్ డేస్లో చేసిన ఏదో శ్రీనాథ్ కవి సార్వభౌముడు, సమ్రాట్ అశోక్ అవన్నీ కొంచెం ఆయన ఏజ్ మళ్ళీపోయి ఆయనకి. బట్ ఆయన ప్రైమ్లో ఉన్నప్పుడు అన్ని హిట్లేగా, అన్ని మైల్ స్టోన్సే, హిట్లని కూడా కాదు. ఏ సినిమాకి ఆ సినిమా. తర్వాత నార్మల్గా ఎన్టీ రామారావు గారు తర్వాత గట్టిగా మీరు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాతగా నిలదొక్కున్న తర్వాత మీకు ఆయనకి నాకు బాగా కనిపించిన ఒక సారూప్యత ఏంటంటేనండి, ఆయనకి తెలుగు అంటే వల్లమాలిన అభిమానం. అవును, రామారావుకి. అవును, మీకు అంతే అభిమానం. అవును,
అవును, అది ఆయన దగ్గర నుంచి వచ్చిందే అనుకుంటాను నేను. ఉమ్, ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను. ఆయన పాటలు రాసే విధానం కానీ, ఆయన పాటలు చేయించుకునే విధానం కానీ నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఉమ్, నేను కూడా అలాగే మా గురువు గారు మన ఆత్రేయ గారు. ఆత్రేయ గారి దగ్గరికి వచ్చి అలాగే రాయించుకున్నాను. ఆ తర్వాత ఒక సినిమా తర్వాత రెండో సినిమా తీసేటప్పుడు సుందరరామూర్తి గారు లైన్లోకి వచ్చారు. ఉమ్, సుందరరామూర్తి గారు ఎందుకు లైన్లోకి వచ్చారంటే నాకు విశ్వనాథ్ గారు పరిచయం చేశారు. మీ ఊరేనయ్యా, నువ్వు ఒకసారి వచ్చేటప్పుడు ఆయన ఎక్కించురా, పని ఉందిరా ఆయనతో నాకు అన్నాను. ఉమ్. ఆయన తీసుకుని వచ్చాను నేను. ఓ, మీరే తీసుకొచ్చారు ఆయన? నేనే తీసుకొచ్చాను. ఉమ్, నేను ఇల్లు తీసుకొచ్చాను. ఉమ్, ఆ తర్వాత ఆయన నాకు ఇంట్రెస్ట్ అంటే ఏదో పడదండి అది ఇది అన్నారు. కానీ ఇక ఆ తర్వాత ఆయన మాట్లాడే ప్రారంభమైంది. నా లైఫ్ అంతా ఆత్రేయ గారు, సుందరరామూర్తి గారు అంతే. ఆ తర్వాత సుందరరామూర్తి గారు ఆఖరిలో ఉండగా ఆ, సీతారామ శాస్త్రి గారు ఇచ్చారు. అవును. ముగ్గురు రైటర్స్తోనూ నా జీవితం సగం వెళ్ళిపోయిందనే అనుకోవాలి. అవునండి. మరి మీరు యంగ్ 21 years వచ్చినప్పటికీ ఆత్రేయ గారు మంచి ప్రేమలో ఉన్నారు. మంచి ప్రేమలో ఉన్నారు. వేటూరు గారు కూడా ఇమ్మీడియట్ గానే వచ్చారు వచ్చారు కదండి. ఓసిత్ కత్తోనే కదా ఆయన ఎంట్రన్స్ కూడా. ఓసిత్కత్తోనే వచ్చారు. ఆ తర్వాత ఎదురులే మనుషులు రాయలేదు, యుగ పురుషుడు మాత్రం ఒక పాట రాశారు. ఉమ్, అప్పుడు ఏదో ఆత్రేయ గారు ఏదో ఒంట్లో బాగాలేదు ఏదో అంటే టైం పడుతుందంటే నేను రాస్తున్నానంటే సరేలే రాంచు అన్నారు ఆయన. అలాగా ఆయనతో మొదలయ్యి ఆ తర్వాత నుంచి ఒక పాట ఆయన ఒక పాట ఇట్టారు. అట్లా ఆత్రేయ గారు కన్ను మూశారు. తర్వాత ఇక సుందరరామూర్తి గారితో టేక్ ఆఫ్ ఆయన. మీ బ్యానర్ కి అన్ని మంచి హిట్లే కదా, అన్ని అన్ని హిట్లే హిట్లే కదా. అన్ని హిట్లు. ఈ పాట అసలు జగదేగుడు అతిలోక్సిందులో అయితే ప్రతి పాట ఒక ఆణిముత్యం. ప్రతి పాట ఉమ్, చూడాలి. వీళ్ళు అన్ని పాటలు ఆయనే రాశారు కదా. అవునండి, సింగిల్ కార్డ్ కదా. సింగిల్ కాదు. సింగిల్ కార్డ్. ఆ తర్వాత మీకు రామారావుతో ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాలంటే, గుర్తు చేసుకోవాలంటే ఒకసారి ఎప్పుడో మీరు ఎక్కడో చెప్పడం నాతో అనడం, జగదేకుడు అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు, సైక్లోన్లో రిలీజ్ అయినప్పుడు ఆయన ఓ పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తున్నారు. ఆ, నేను గుంటూరులో సినిమా చూసి, నూనె షో చూసి, అమ్మయ్య గుంటూరులో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక ఈ పాటికి అన్ని చోట్ల బాగానే ఉంటుంది రెస్పాన్స్ అని అనుకుంటూ వెళ్తున్నాం. ఇంతలోకి ఆయన కారు వచ్చి ఎదురు వస్తున్నారు. గవిక్కింది ఆపి దిగితే ఆయన ఆపారు. ఆపి చెప్పి వెరీ గుడ్, మంచి సినిమా తీసావు, తుఫాన్ గిఫాన్ అన్నిటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది, గుడ్, కమాన్ క్యారీ ఆన్. అలాగే థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాం. ఉమ్, ఆయన చెప్పిన మాట నిజమైంది. అంటే ఆయనకి ఇంకెవరితో మీరు తీస్తున్నారు ఏంటి అవన్నీ ఏం పట్టించుకునేవారు కాదు. పట్టించుకున్నారు కాదు, అడిగేవారు. ఉమ్, నువ్వు ఏంటి ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నావు? ఓహో, చిరంజీవి గారు ఇస్తున్నారా, తర్వాత ఏంటి, ఇట్లా అన్ని అడిగి తెలుసుకునేవారు. ఉసిరి సమాచారం వదిలిపెట్టేవారు కాదు. ఉమ్. ఇప్పుడు నార్మల్గా ఆయన జీవితంలో నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్ని రకాలుగా ఆయన జీవితం అంతా బిజీగా ఉన్న సంప్రదాయాలకి, ఇంటి ఆచారాలకి, పిల్లలు, పెళ్ళిళ్ళు, వీటన్నిటికీ ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి. ఇచ్చేవారండి, చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆ పెళ్ళిళ్ళప్పుడు జనరల్గా మేము ఆయనతో పాటే పట్టణ గిట్టన కార్యక్రమం అన్నీ చేసేవాళ్ళం. ఆ రోజులు మర్చిపోలేము. నార్మల్ అంటే మనం ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా మొత్తం చూసాం ఆఖరి క్షణం వరకు. ఆయన జీవితంలో అంటే బసవరామ తారకం గారు పోవడం, అదే స్థానంలోకి లక్ష్మీపార్వతి అనే కొత్త వ్యక్తి రావడం, తద్వారా ఆయన చాలా విమర్శలు పాలవడం. ఎందుకంటే మీరు టీడీపీ అనుయాయుడు, సానుభూతిపరుడు, అండ్ మీరు ఎలక్షన్స్లో కూడా నిలబడ్డారు కదా పార్టీ తరఫున. అది ఆ సంఘటన అన్నది ఆయన జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది కదండి. ఏం చేసినా అది ఇంటి వరకు సమాచారమే తప్ప బయటికి ఎక్కువ రానిచ్చేవాడు కాదు. నేను కూడా దానికి సమాచారం వచ్చిన నాకు కూడా ఏమి తెలియదు అన్నట్టుగానే ఉండేవారు. అందుకు తప్ప వేరే. ఆ తర్వాత ఇక ఆయన ఆఖరి రోజుల్లో అంతవరకే మనకు తెలుసు.
అదేలేండి. బట్ ఆవిడ ఉండగా కూడా మేము వెళ్ళేవాళ్ళం ఎప్పటికప్పుడు. సీఎల్ ఇచ్చేవారు, అన్నీ మంచి చెడులు అన్నీ తెలుసుకుంటూ ఉండేవారు. హ్మ్. తర్వాత రామారావు గారు తర్వాత మీకు అంత గట్టి అనుబంధం ఉన్న ఒక వ్యక్తిగా, ఒక హీరోగా మీ చిరంజీవి గారే అని మాకు అనిపిస్తుంది. మీకు ఎక్కువ అంతతో చేసిన సినిమాలు అవును, ఆయనతోనే మీకు ఎక్కువ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. ఉంటుందండి. 4 సినిమాలు 4 సినిమాలు. జగదేకుడు అతిలోక సుందరి, చూడాలనుంది, ఇంద్ర, జై చిరంజీవి. 4 సినిమాలు 4 రకాలండి. అందులో కొద్దిగా జై చిరంజీవ ఒక మెట్టు తక్కువగా అనిపిస్తుంది, కానీ ఇది ఈ 4 సినిమాలు, ఆ 3 సినిమాలు అయితే వరప్రసాదం. చిరంజీవి గారికి నాకు గొప్ప ప్రసాదం. చిరంజీవి గారు కూడా అంతటి మహోన్నత వ్యక్తి. ఆయన ఏదనుకుంటే అది జరిగేది. అలాగే ఇట్లాగే అనుకుందాం, ఇట్లాగే చేసుకుందాం అనేవారు పాపం. ఇప్పుడు ఆయనతో కూడా తీయాలి ఏదో కథ ఒకసారి ఎదుగుతున్నాను. ఇప్పుడు ఒకసారి దొరుకుతుంది, తీస్తాను తొందరలోనే ఉంటుందండి. ఉంటుంది. ఓకే. అంటే మీరు నార్మల్గా ఆయనతోని ఒక బ్రదర్లీ అటాచ్మెంట్, మీకు షేరింగ్ అండ్ కేరింగ్ అనే ఆస్పెక్ట్ లో ఆయనతో ఎలా ఉంటుంది సార్ మీ మూమెంట్? చాలా బాగుంటుందండి. చిరంజీవి గారితో కేరింగ్ అంటే మామూలుగా ఉండదు. ఆయన షూటింగ్ లేకపోయినా నన్ను పిలిచి కూర్చోబెట్టి కబుర్లు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి, లేకపోతే వేరే ఫ్లోర్లో ఉన్నా నేను వెళ్ళి కూర్చునేవాడిని. అట్లాగే మధురాతి మధురం. మొన్న ఇంద్ర కూడా మీరు 22 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంలో మీ అందరూ కలిసి బాగా సెలబ్రేట్ చేశాం, బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఆయన నాకు మంచి కృష్ణుడిది శంఖం ఇచ్చారు. మధురాతి మధురం. అవునండి, అవును. తర్వాత ఇన్ జనరల్ గా మీరు పెద్ద హీరోలతో చేస్తూ అందరు యంగ్ హీరోస్ ని దాదాపుగా ఈ తరంలో ఉన్న హీరోలందరినీ మీరే ఇంట్రడ్యూస్ చేశారు. మీరే ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయమని నన్ను అడిగింది కృష్ణ గారు, మహేష్ బాబు. ఓకే, అది చేసాం. తర్వాత చిరంజీవి గారు కూడా అడిగారు, నువ్వు ఇప్పటికైనా వాడితో సినిమా తీద్దు కానీ నువ్వు రెడీగా ఉండు అన్నాడు. అట్లా తర్వాత బన్నీ, తర్వాత తారక్, ఇలా అందరితో తీసాం. అదే ఒక్క ప్రభాస్ ఒక్కటే మీ బ్యానర్ నేను మిస్ అయ్యాను. అది ప్రభాస్ది కలవాలి, కలిసి కథ చెప్పాలి అని అనుకున్నాం. అది అతను కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాడు అనుకుంటాను. అనుకునే లోపల అది బయలుదేరి వైజాగ్ నుంచి వస్తా ట్రైను అక్కడెక్కడో మిస్ అయిపోయింది. ఆయన ఊరికి వెళ్ళి అక్కడే ఆయన ఆగిపోయాడు. వైజాగ్ నుంచి అటు ఈస్ట్ గోదావరి, వాళ్ళు వెస్ట్ గోదావరి, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. ఇది మనం ఇంట్లోకి మన మోహన్ కృష్ణ గారు బలవంతంతో వాళ్ళ అబ్బాయితో తీసాం సినిమా, స్టూడెంట్ నెంబర్ 1. అదొకటి ఇంట్రడక్షన్ చేసింది. అవునండి. వాళ్ళతో మీ మూమెంట్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు అందరూ టాప్ లో ఉన్నారు, మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా. అవును, పక్కనేమో అల్లు అర్జున్, పుష్పాణి పెద్ద రేంజ్, అంతకు ముందు అలవైకుంఠపురం, ఇంకా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఎక్కడో ఉన్నాడు. అవును, ఎలా బాగుంటాయి అన్నీ, చాలా బాగుంటాయి. వాళ్ళు కనపెడితే నన్ను కాలుచుకుంటారు, నేను కాలుచుకుంటాను. నేను అవసరమైతేనే వెళ్తాను. నేను సినిమా తీద్దాం అనుకున్నప్పుడు వెళ్తాను. అలాగే మహేష్ బాబుతో 3 సినిమాలు తీశాను. ఎన్టీఆర్తో 3 సినిమాలు తీశాను. అలాగే వెళ్తాను. ప్రభాస్ కోసం వెయిట్ చేశాను. ప్రభాస్ క్లాసిక్లు ఇచ్చారు, తీసాను. కలికి తీసే వరల్డ్ హిట్ ఇచ్చారు కదా మీరు. మామూలు అంటే ముందు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయని ఇది పోయిందండి, ఇంకా అన్నిటికీ కలిపి ఒకటి కలికి అని ఇచ్చారు. ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ పార్ట్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి. ఈ లోపల మాకు మా హీరో తగిలాడు మాకు, దుల్కర్ సల్మాన్. అవునండి, దుల్కర్ సల్మాన్ తీసుకొచ్చాం. 2 సినిమాలు తీసాం. 2 సినిమాలు ఆణిముత్యాలు. ఇప్పుడు 3వ తీయబోతున్నాం.
కానీ మీరు అంత కెరీర్ ఒక ఎత్తు అయితే మహానటి అండ్ తర్వాత సీతారామం ఏం ఫిల్మ్స్ అండి అవి నిజంగా. చాలా గొప్ప సినిమాలు. మహానటి అది మా అల్లుడు తీశాడు. ఉమ్. తన ఫస్ట్ సినిమా తీసిన తర్వాత రెండో సినిమా కింద తీశాడు. అదే ఎక్కడ జంకలేదు, ఏమాత్రం టకటక తీసుకుంటే అప్పుడు తర్వాత సినిమా ఇది దుల్కర్ సల్మాన్, ఇది ప్రభాస్ది అని చెప్పి తనే చెప్పి అవి కూడా కదలాడు. అతను జీవితంలో ఎప్పటికైనా ఓటమి ఉండదు అని నేను ఎందుకో గట్టిగా నమ్ముతాను. ఎవరు? నాగేశ్వరునికి. నాగేశ్వరం అతని ఆలోచన విధానం కానీ ఇది కానీ చాలా మంచి డైరెక్టర్. అదే మీరు ఇప్పుడు మంచి డైరెక్టర్ మహానటి కల్కి ఇచ్చేసిన తర్వాత అనలేదు సార్. నేనే ప్రత్యక్ష సాక్షి దానికి. మహానటి మీరు రషెస్ చూసి మన వైజయంతి మూవీస్ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు నాతో అన్నారు, మీరు మంచి డైరెక్టర్ దొరికాడు మనకి బ్యానర్ కి నాగేంద్ర. సో మీ అబ్జర్వేషన్ అన్నది ఎంత పర్ఫెక్ట్ అన్నది నాకు ఒక్కడికి తెలుసు సార్ అది. ఇప్పుడు ఇన్ జనరల్ గా ఈ మధ్య జరుగుతున్న ఇష్యూస్ కి సంబంధించి కనుక మనం ఆలోచిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అమరావతికి తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చి స్థిరపడాల్సిన అవసరం ఉంది అని అన్నట్టుగా చాలా ఆశాజనకంగాను ఆసక్తికరంగాను కూడా మాట్లాడుతున్నారు. మీరు బెజవాడ వాస్తవ్యం, తెలుగు చిత్ర పరిశ్రమకి అదే రాజధాని ఆ రోజుల్లో. దాని ప్రయాణం తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? ప్రయాణం అంటే ఎప్పుడైనా సినిమాకి క్యాపిటల్ అనేది విజయవాడే. ఎప్పుడైనా క్యాపిటల్ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా అక్కడి నుంచే రిపోర్ట్లు రావటం, అక్కడికే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వెళ్ళటం, అక్కడి నుంచి సినిమా చూడటం. దాని నుంచి చుట్టుపక్కల రాధాకృష్ణ అని చాలా సినిమాలు కూడా విజయవాడలో తీశారు. కాకపోతే అవుట్డోర్లు ఎక్కువ జరిగాయి ఈస్ట్ గోదావరి, వైజాగ్ అక్కడ జరిగాయి, చిత్తూరు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ సిటీ అయిన తర్వాత మొదలు పెడదామని అంటున్నారు. అమరావతి కంప్లీట్ అయ్యాక చేస్తారు. వాళ్ళిద్దరూ తలుచుకుంటే చేయండి. అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు హైదరాబాద్ బేసిక్గా ఆయన ఆ మాట ఆ రోజు అన్నమాట ఏంటంటే మొదటంతా విజయవాడ క్యాపిటల్గా ఉండేది, కాకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి, స్వరాష్ట్రానికి రావాలి అనే ఒక ఉద్యమంలాగా వచ్చి అక్కడ సెటిల్ అయింది అని అన్నారు. మరి విజయవాడని మొన్న ఆదిశేషు గారు నేను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన మాట చెప్పారు, మేము మొట్టమొదటి అసలు బెజవాడలోనే స్టూడియో కట్టాలనుకున్నారు వాళ్ళు. అవునండి, అనుకున్నాము. బట్ అక్కడ అది ఎందుకో కుదరలేదు ఏ కారణంగా. అప్పుడు ఎవరో మాకు ఇక్కడ ఫోర్స్ చేశారు ఇక్కడ కట్టమని అని చెప్పి. అసలు అక్కడ బెజవాడలోని ఇండస్ట్రీ క్యాపిటల్గా ఉండి సినిమా రిలీజ్ అవ్వగానే రాత్రికి రాత్రి అందరూ విజయవాడ వచ్చి అక్కడే సక్సెస్ మీట్లు, అక్కడే ప్రెస్ మీట్లు. హైదరాబాద్ అన్నది తెలియదు సార్, తెలియదు. హైదరాబాద్ అనేది నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత, నాగేశ్వరరావు గారు వల్ల ఇంప్రూవ్ అయ్యి ఇవాళ దిలీప్ మేనేజింగ్గా ఇవాళ ఇన్ని సినిమాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే అదే కారణం. నాగేశ్వరరావు గారే బేస్. అవునండి, అదే మీరు ఒకసారి చెప్పారు స్టూడియో డెవలప్ చేయడానికి, రోడ్లు వేయడానికి కూడా పిలిచి 50,000 కావాలి తప్పు రేపు పొద్దున్న నాకు, నేను రోడ్లు వేయించాలి కదా, చూస్తున్నావు కదా అన్న. నేను ఇమ్మీడియట్గా 50 తీసుకెళ్ళి ఇచ్చాను. అలా అప్పట్లో ఆర్టిస్టులు మనం అంటే ఏమి తేడా ఉండేది కాదు. అవినాభావ సంబంధం ఒకరికొకరు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. పద్ధతి వేరుగా సార్. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా అప్పట్లో విజయవాడ తీసిన సినిమాలు అవన్నీ పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు జగదేకుడి అతిలోక సుందరితో ఒక భారీ బడ్జెట్ సినిమా అంటే ఏంటో, భారీ సెటిల్ అంటే ఏంటో అన్నది మీరు ఫస్ట్ టేస్ట్ చూపించింది మీరే సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ రోజున ఈ టిక్కెట్లు రేట్లు పెంచుకోవాలి, లేకపోతే
టికెట్ హైక్ ఉంటే మనకి ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతుంది, ఇలాంటివి ఏమైనా ఉండేవా సార్ ఆ రోజు? ఎప్పుడు ఉండేవి కాదు. అసలు ఎప్పుడు అసలు ఆ విధానం ఎప్పుడు లేదు అసలు. ఏదన్నా ఇప్పుడు లేటెస్ట్గా ఏదన్నా 10-15 నెలల క్రితం బాంబేలో ఏమన్నా స్టార్ట్ అయ్యి ఉంటుంది కానీ అసలు మనకి ఎప్పుడూ లేదు ఇది. కాకపోతే కొంతమంది కొన్ని సినిమాలకి పెంచుకుందాం అనుకున్నప్పుడు వెళ్ళి అడిగితే తప్పులేదు, వెళ్ళి అడుగుదాము అనే కండిషన్లోనే వచ్చాం. అలాగే నా సైడ్ నుంచి నేను పెంచింది ఫస్ట్ మా సినిమా కల్కి. అప్పుడు ఎంత 100-150 పెంచాం 1 వీక్ కోసం అంతే తప్ప దాని నుంచి ఎప్పుడు పెంచలేదు. పెంచడం కూడా అంత మంచిది కూడా కాదని అభిప్రాయం. పెంచడం మంచిది కాదు అంటే ఫుట్బాల్ ఇంపార్టెంట్ కానీ ఆ వారం రోజుల రెవెన్యూ ఇంపార్టెంట్ కానే కాదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని పెంచేదే లేదు తగ్గేదే లే అనే టైప్లోనైనా పెంచేదే లేదని చెప్పారు. కానీ మళ్ళీ నిన్న రిలీజ్ అయిన సినిమాకి ఆయన హెల్ప్ చేశారండి. ఏదో ఇచ్చినట్టు తక్కువ పెంచారు, చాలా తక్కువ పెంచారు. ఈ పెంపకాలు తగ్గింపులు అన్నవి ఈ మన తాలూకా రెవెన్యూ మోడల్స్ని కానీ లేకపోతే ఇన్కమ్ని కానీ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందా సార్? పెద్దగా ఇంపాక్ట్ చేయరు కానండి. 800, 900, 1000 అలా పెంచుకుంటూ వెళ్తే మాత్రం ప్రమాదం. అది ప్రమాదకారి. సో ఫస్ట్ వీక్లో 150, 100 పెంచడం అనేది రీజన్ తప్ప ఇలా పెంచడం అనేది చాలా అన్రీజనబుల్. అంటే అదే బ్లాక్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయే బదులు గవర్నమెంట్కి వస్తేనే మంచిది అన్నది ఒక ఫీలింగ్ ఏదో ఉన్నది ఉంటుంది. లేకపోతే బ్లాక్ టికెట్లు అమ్ముతారు కదా. మరి ఇన్ జనరల్గా ఇప్పుడు మొన్న ఈ జరిగిన ఈ ఇన్సిడెంట్స్ వాటిలో కూడా చూస్తే గవర్నమెంట్ చాలా చిత్ర పరిశ్రమ మీద కన్నెర్రగా ఉంది, చాలా సీరియస్ డెసిషన్స్ తీసుకుని కొంచెం తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతున్నదన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది సార్. ఇండస్ట్రీలో గవర్నమెంట్ తాలూకు పాలసీలు కానీ ఇంకోటి కానీ అది కూడా జరిగిన మాట వాస్తవమే. కానీ అది ఎన్ని రోజులు ఉంటుందండి? టెంపరీగా ఒక వారం. ఆ సినిమా ఏదో పెంచిన తర్వాత అది చాలా అబ్నార్మల్గా పెంచారు అనేది ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక సినిమా కూడా మన కొద్దిగా పెంచారు తప్ప ఇది కరెక్ట్ కాదు. పెంచడం అంటూ జరిగితే అందరూ ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న 5-6 హీరోలకే పెంచగలుగుతారు తప్ప అందరికీ పెంచలేరు. డిమాండ్ ఉన్న చోటే పెంచాలి, ఆ క్రేజ్ గట్ట అంతే. అంటే అసలు ఆ రోజుల్లో పాన్ ఇండియా లేని రోజుల్లో మామూలుగా ఆంధ్ర సీడెడ్ రాయలసీమ వరకే పరిమితమై ఉండేది తెలుగు సినిమా. అవును. అప్పుడే అసలు మీరు అంత డబ్బు ఖర్చు పెట్టి మామూలుగా ఆడించారు. ఇప్పుడు పాన్ ఇండియా రిలీజులకు వచ్చిన తర్వాత కూడా ఈ టికెట్ పెంపు అన్నది అవసరం అనిపిస్తుందండి. పాన్ ఇండియా రిలీజులకు వెళ్ళి మన తెలుగు సినిమా అంత అవసరం లేదని అనుకుంటున్నాను. నేను మన సినిమా చూసాను కదా, కల్కి. మరి పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేసాం. 100% ఆ లెవెల్లోనే కలెక్షన్స్ వచ్చినాయి. దానికి ఫస్ట్ 1 వీకే పెంచాను తప్ప 8th డే తర్వాత అసలు ఎక్కడ పెంచలేదు. అది అందరూ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ వచ్చారు, సినిమా చూశారు. 8th డే తర్వాత మళ్ళా సినిమా నార్మల్ ప్రైస్కి వచ్చేసింది తప్ప దాని మీద ఏం కంప్లైంట్ రాలా. అవునండి. మరి అట్లా చేసుకుంటే అసలు ఏ గొడవ ఉండదు. అది అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటే. తర్వాత అసలు మీ లైఫ్లో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఒక ఫ్రెండ్గా కానీ లేకపోతే సినిమాకి సంబంధించిన ఒక ప్రధానమైన ఎలిమెంట్గా కానీ ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సడన్గా మిస్ అయిపోయారండి. చాలా దురదృష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన కొత్తలో నేను సినిమా వచ్చిన దగ్గర నుంచి పాడించింది బాలుతోనే.
అవునండి. ఘంటసాల గారు లేరు కదా, అవును, 70 నెలల్లో పోయారు మీరు వచ్చే పోయారు. టైంకి పోయారు. నేను వచ్చే టైంకి పోయారు, పోసేది కథలు ఉండగా పోయారు. అవును. అక్కడి నుంచి అన్నీ బాలుయే పాడారు. నేను బాలు గారు మహాదేవన్ చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన ప్రతిరోజు మా ఇంట్లో ఆఫీసుకి రావటం, మా ఆఫీసులో ఉండటం, ఇవన్నీ గర్వకారణంగా ఉంటాయి చెప్పుకుంటారు. అవునండి. బాలు లాంటి వాడితో సహవాసం అంటే ఎంత బాగుంటుంది, మధురంగా ఉంటుంది. ఉమ్. బాగా మూవ్ అయ్యేవారండి ఇద్దరు. చాలా బాగా అంటే ఇద్దరు బాగా యంగ్స్టర్స్ కదా. యంగ్స్టర్స్ కదా, నన్ను చూసి ఏమిటే అంత లావు అయిపోతున్నావు ఏంటి, అంత లావు అయితే ఇది ఎట్లా నిన్ను నాలాగా సన్నబడు అంత జోకిగా అన్ని బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి పాడుతున్నారు. మీ సినిమా. నేను చరణ్తో ఎప్పుడు సినిమా మొదలుపెట్టినా ప్రతి పాట, ఒక పాట 2 పాటలు ఉంటాయి చరణ్తో. ఎగ్జాక్ట్లీ సార్, మొన్న కూడా మీరు సీతారామంలో పట్టుబట్టి మరి పాడించారు. చరణ్ వాయిస్ ఉండాలని చెప్పి. ఇంత జర్నీలో మీరు ఎప్పుడు స్టూడియో నిర్మాణం ఉన్న దాని గురించి ఆలోచించలేదా సార్? లేదండి, ఆలోచించలేదండి. ఎప్పటికప్పుడు మనకి స్టూడియో నిర్మాణం కంటే సినిమా నిర్మాణమే ఎక్కువ ఉండేది పట్టుదల కింద. సార్ నాకు ఈ స్టూడియోలు అన్నీ మనయ్యే కదా, అవును. దేనికి స్టూడియో నిర్మాణం చేయాలి, అందరూ మీకు చాలా చాలా క్లోజే కదా. అవును, అవును. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ కొడుకుతో కూడా మీ పెళ్లి సందడి హీరో శ్రీకాంత్, అవునండి, వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తున్నాం. 3 షెడ్యూల్స్ అయినాయి, 4వ షెడ్యూల్ మొదలవ్వాలి, అయిపోతుంది. అది కూడా పెద్ద మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అదే సబ్జెక్ట్ కూడా ఏదో చాలా కొత్తగా ఉందని. ఉంటుంది. దాని తర్వాత దుల్కర్ గారితో మళ్ళీ ఇమీడియట్ గా దాని తర్వాత కల్కి 2 రిలీజ్ ఎప్పుడు 2026 ఏనా సార్? 26 మళ్ళీ దాంతో ఇప్పుడు అంటే ఫస్ట్ హాఫ్ లో లేని క్యారెక్టర్లన్నీ అంటే అప్పుడప్పుడు అలాగా శాంపిల్ గా వచ్చిన క్యారెక్టర్ కమల్ హాసన్ దాంట్లో. ఇప్పుడు కంప్లీట్ కమల్ హాసన్ మీద ఎక్కువ బ్యాంకింగ్ ఉంటుంది సార్ సెకండ్ హాఫ్, సెకండ్ పార్ట్ కంప్లీట్గా కమల్ హాసనే ఉంటాడు అసలు. ప్రభాస్కి కమల్ హాసన్కి తగ్గకపోవాలి. అమితాబ్ బచ్చన్ గారు ఆయన క్యారెక్టర్లో ఆయన ఉంటారు. ఈ 3 పట్టుత్వం గల క్యారెక్టర్. దాని తర్వాత ఆ అమ్మాయి కొత్త క్యారెక్టర్లు ఇంకేమో వస్తాయని నేను అనుకుంటున్నాను. అది ఇంకా డైరెక్టర్ని బట్టి వాళ్ళు ఏం డిజైన్ చేస్తున్నారు ఇంకా. బట్ ఈ 3 మెయిన్ పిల్లర్స్ ఈ 3 ఆ అమ్మాయి 4. దీపిక పడుకునే క్యారెక్టర్. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకా రామారావు గారి గురించి మాట్లాడగలిగే వాళ్ళు మీరు తప్పితే మరి ఎవరు లేరు. అలనాడు ఆయన మహానుభావుడు రామారావుతో మొదలెడితే ఈ రోజున శ్రీకాంత్ కొడుకు రోషన్ వరకు సినిమాలు చేస్తూనే ఉంటారు. రేపు రోషన్కి పెళ్ళి రోషన్ కొడుకు పుట్టినా కూడా మీరు సినిమా. చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీకు ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పేరు ఎప్పుడు చిరస్థాయిగా భారతీయ సినీ చిత్ర పరిశ్రమ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్. అది ఆ మహానుభావుడి జీవిత ప్రయాణమే ఒక గొప్ప అటువంటి ప్రయాణం, చాలా అసలు అరుదైన ప్రయాణం అయింది. ఆ ప్రయాణం నిండా అద్భుతమైన విజయ ద్వీపాలు జీవితం అంతా. నిజంగా ఆదర్శప్రాయమైన నిర్మాత అండ్ అమూల్యమైన జీవితం అయింది, ఆదర్శప్రాయమైన జీవితం. అటువంటి మహానుభావుడితో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.